తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా మనం చూస్తే జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. ముందుగా జ్యేష్ఠ నక్షత్రం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రము వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటుంది. అయితే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇది సర్వదోష నక్షత్రం కాబట్టి చిన్నప్పుడు నక్షత్ర శాంతి కనుక చేయించకపోతే ఖచ్చితంగా చేయించాలి. ఏదర్ 1, 2, 3, 4 పాదములు ఎవరైనా సరే ఖచ్చితంగా చేయించాల్సిందే. ఆ తరువాత మనం ఇప్పుడు ఉగాది విషయాన్ని మాట్లాడుకుంటే కనుక విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది మార్చి 30వ తారీఖున. ఈ మార్చి 30వ తారీఖునే శని యొక్క సంచారం మారుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతోంది అంటే 4వ స్థానంలోంచి 5వ స్థానంలోకి వెళ్తున్నారు వృశ్చిక రాశి వాళ్ళకి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. సో శని ఇప్పటి వరకు కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని దోషం పట్టి ఉన్నారు. అంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అర్ధాష్టమ శని దోషము. ఎలాంటి పరిణామాలు అంటే ఏ పని పట్టుకున్నా చాలా ఆలస్యం అవ్వడము, లేట్ అవ్వడము, ప్రొలాంగ్ అవ్వడము, కుటుంబ సభ్యులతో ఒక రకమైనటువంటి ప్రెషర్ ఎక్కువ ఉండడం లాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనబడ్డాయి. అనుకున్న టైంలో అనుకున్న సక్సెస్ రాకపోవడము అనేటువంటిది ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు గత 2.5 ఇయర్స్గా. ఇప్పుడు ఆ యోగం మారబోతోంది. శని పంచమ స్థానంలోకి వెళ్తున్నారు. సో శని అంత యోగించట్లేదు, అలాగే దోషం పడట్లేదు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. అయితే గురుడు మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహ సంచారం ఈ సంవత్సరం మారుతోంది విశ్వావసునామ సంవత్సరంలో. ఎప్పుడైతే మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహ సంచారం మారుతోందో 7th హౌస్లోంచి 8th హౌస్లోకి గురుగ్రహ సంచారం మారుతోంది. ఉదాహరణకి వృషభంలోంచి మిథునంలోకి వెళ్తోంది. వృశ్చిక రాశి వాళ్ళకి అది అష్టమ స్థానము. అష్టమంలోకి గురుడు వెళ్ళిన తర్వాత ఆర్థికపరమైన సమస్యల్లో కానీ, లేకపోతే అప్పుల బాధలతో కానీ, లేకపోతే ఇంకా ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్లోకైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మానేసేటువంటిది, లేకపోతే ఫర్ సపోజ్ ఉద్యోగం చేస్తుంటారు, ఆ టైం వచ్చేసరికి గురుగ్రహం మారిన తర్వాత ఉద్యోగం మానేయాలి, ఎందుకంటే బెటర్ జాబ్ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేయడము, ఇది పోవడము అది రాకపోవడము, మధ్యలో ఆగిపోయి ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళడము, లేకపోతే రుణ బాధలు, విపరీతమైన డబ్బులు ఖర్చు వల్ల ఈఎంఐస్ కానీ లోన్స్ కానీ వీటి వల్ల వచ్చేటువంటి అప్పుల బాధలతో చాలా ఇబ్బంది పడడం లాంటివి, డీఫేమ్ అవ్వడము, అంటే వీళ్ళు తప్పు చేయకపోయినా సరే ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితులు వస్తాయి, వీళ్ళని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. అది గురుబలం లేకపోవడం వల్ల వస్తాయి. దీంతో పాటుగా చెప్పాలంటే ఏదైనా శుభకార్యాలు ఇంట్లో కానీ వీళ్ళ జీవితంలో కానీ పెట్టుకున్నటువంటి శుభకార్యాలు మధ్యలో ఆగిపోతాయి. అది ఎలా ఆగిపోతాయి అంటే గురుబలం లేకపోవడం వల్ల ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోవడము, పోస్ట్ పోన్ అవ్వడము, లేకపోతే సంతానం విషయం ఉంది. సంతానం విషయంలో కూడా నిరాశ నిస్పృహలు, ఎలా అంటే సంతాన ప్రయత్నాన్ని విఫలం అవ్వడము, మిస్క్యారీ అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గురుబలం లేదు కాబట్టి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడము, శివ ఆరాధన ఎక్కువగా చేయడము, కుక్కలకి ఆహారం పెట్టడం లాంటివి చేయడం వల్ల, శనగలు దానం ఇవ్వడం లాంటివి చేయడం వల్ల గురుగ్రహ బలం పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే గురుడికి సంబంధించిన పూజలు చేయండి. ఇంకా విపరీతంగా ఎవరైతే హై స్టాండర్డ్స్లో వర్క్ చేస్తుంటారో, ఉదాహరణకు ఫిలిం ప్రొడ్యూసర్ ఉంటారు, వాళ్ళు డబ్బుతోనే పని చేయాలి, డబ్బుతోనే వ్యాపారము, డబ్బును వ్యాపారం చేయాలి. అలాంటి వాళ్ళకి చాలా ఎక్కువగా ఆ శక్తి కావాలి, గురుబలం అనేటువంటిది కావాలి. వాళ్ళకి సంబంధించి శ్రీరుద్రయాగం లాంటిది ఖచ్చితంగా చేస్తే గురుబలం పెరుగుతుంది. అయితే ఈ యొక్క రాహు అనేటువంటి గ్రహము రాహు కేతులు ఇద్దరు కూడా మే 18వ తారీఖు తర్వాత ట్రాన్సిట్ అవుతున్నారు. మీనంలోంచి కుంభంలోకి రాహు అయితే కన్యలోంచి సింహంలోకి కేతు వెళ్తున్నారు. ఈ రాహు అనేటువంటి గ్రహము 4వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబపరమైన ఒత్తిడి కానీ, ఇంకా చెప్పాలంటే తల్లి మాతృ సంబంధిత ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. కానీ ఇంకొక విషయం ఏంటంటే 4వ స్థానంలోకి ఎప్పుడైతే రాహు వస్తారో ఖచ్చితంగా గృహయోగాన్ని ఇస్తారు. అంటే ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ కూడా ఉంది. గృహయోగము ఏదైనా అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్ కానీ, ఏదైనా ఒక భూమి కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ యోగం వీళ్ళకి పడుతుంది. ఇక దశమ స్థానంలో కేతుగ్రహ సంచారము, కేతు దశమంలో యోగిస్తున్నారు కాబట్టి, అది కూడా సింహంలో యోగిస్తున్నారు కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా విద్యపరమైనటువంటి, ఇప్పుడు వాళ్ళు బీటెక్ చదివారు, దానికి సంబంధించిన ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు, ఈ మే 18 తర్వాత ఖచ్చితంగా ఉద్యోగంలో రాణించగలుగుతారని చెప్పచ్చు. ఇప్పటి వరకు మాకు ఉద్యోగంలో ఒక స్టేబిలిటీ లేదనుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్టేబిలిటీ వస్తుంది అని చెప్పచ్చు. తర్వాత దశమ స్థానంలో కేతు యోగించడం అని అంటే వృత్తిరీత్యా ఉన్నటువంటి సమస్యలన్నీ పోవడం, అన్సర్టెనిటీ అనే మొత్తం అన్నీ కూడా తొలగిపోవడం, సమస్యలన్నీ కూడా.
కాకపోతే ఇక్కడ గురుబలం లేదు కాబట్టి సెటిల్మెంట్ చాలా బాగుంటుంది, కానీ ఆదాయం ఉండదు. ఉదాహరణకి ఆదాయం వచ్చినా నిలబడకపోవడము, వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే చాలామంది ఏంటంటే అప్పు కోసమే సంపాదిస్తున్నారు, అప్పు తీర్చడం కోసమే బ్రతుకుతున్నారు అన్నట్టుగా సంపాదన అంతా అప్పుకు వెళ్ళిపోతుంటాయి. ఆ రకంగా వీళ్ళ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పచ్చు. సో గురుబలం లేదు, ఒక పక్క శని అంతగా యోగించట్లేదు, కేతు యోగిస్తున్నారు, రాహు బాగాలేదు. సో దీని యొక్క ప్రభావం ఇలాగే ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రవి అండ్ కుజుడి యొక్క గ్రహాల ట్రాన్సిట్ వల్ల, ఆ సంచారాల వల్ల కొన్ని మనసులో ఖచ్చితంగా రాజయోగం పడుతుంది. ఉదాహరణకి చూస్తే రవి యొక్క బలం వల్ల ఏప్రిల్ 15వ తారీఖు దగ్గర నుంచి మే 15వ తారీఖు దాకా అద్భుతమైన రాజయోగం అని చెప్పచ్చు. ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఎవరైతే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఆరోగ్యపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. రాజకీయ నాయకులకి పదవీ యోగం పడుతుంది. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి. ఆ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి వాళ్ళదైన స్థాయిలో వాళ్ళ గుర్తింపు అనేది ఇంకా పెరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులే మళ్ళా తిరిగి ఆగస్టు 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 15వ తారీఖు దాకా రవి యొక్క బలం పెరగడం వల్ల రాజయోగము, కార్యసిద్ధి. రవి ఎప్పుడైతే బాగుంటాడో అక్కడ కార్యసిద్ధి కలుగుతుందండి, పని పెరుగుతుంది. అంటే ఎలాగనంటే ఏ పని, ఇప్పుడు ఉదాహరణకు నాకు ఈరోజు ఈ పని అయిపోవాలి, ఆ ₹1,00,000 రావాలి అనేటువంటి ఉద్దేశం ఉందనుకోండి, ఈ రోజు నా పని అయిపోతే నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది, అప్పుడు నా ఎనర్జీ వేరేగా ఉంటుంది. అలాంటి రోజులు ఈ రవి బాగున్నప్పుడే వస్తాయి. సో ఆ ఎనర్జీని కానీ, ఏ పనైనా చాకచక్యంగా చేసేటువంటి విధానంలో వీళ్ళు సక్సెస్ అవ్వడం లాంటివి కానీ ఈ రవి బాగున్నప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఖచ్చితంగా చూస్తారని చెప్పొచ్చు. మీరు ఏదైనా పనులు స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా కొత్తవి రిస్కీ ఛాలెంజెస్ ఏమైనా చేయాలనుకున్న జీవితంలో ఈ మంత్స్లో చేయండి, ఖచ్చితంగా విజయాన్ని పొందుతారని చెప్పొచ్చు. మళ్ళీ ఇలా ఈ యొక్క రవి బలం తిరిగి 2026 జనవరి మాసంలో వీళ్ళకి దక్కుతుంది. అయితే కుజుడి యొక్క బలం వల్ల 2026 15వ తారీఖు జనవరి దగ్గర నుంచి 25వ తారీఖు ఫిబ్రవరి దాకా కుజుడి బలం చాలా బాగుంది. ప్యారలల్గా చూస్తే రవి కుజులు ఇద్దరు కూడా 2026 జనవరి ఫిబ్రవరిలో యోగిస్తున్నారు. సో 2026 జనవరి ఫిబ్రవరిలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో, ఎవరైతే స్పోర్ట్స్ ఫీల్డ్లో ట్రై చేస్తూ ఉంటారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటారో, ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారో, ఎవరైతే ఫుడ్ బిజినెస్లో ఉంటారో, ఇంకా చెప్పాలంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్లో ఆల్రెడీ ఉంటారో వాళ్ళందరికీ ప్రమోషన్లు, లాభాలు, సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా, బ్రాడ్గా, హ్యూజ్ సక్సెస్ అనేది వస్తుంది. బికాజ్ రవి కుజులు యోగించడం అని అంటే పోటీతత్వము, అంటే ఆ పోటీతత్వం అనేది దాన్ని ఎలా చెప్పాలంటే సడన్ సక్సెస్ అని చెప్పచ్చు. ఆకస్మిక ధనలాభము అనేటువంటి పదాన్ని వినే ఉంటాం. సడన్గా ఒక అవకాశం రావడము, జీవితంలో టర్నింగ్ పాయింట్ రావడము, సడన్ చేంజెస్ అనేవి జీవితంలో రావడము, సడన్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారడము, ఇవన్నీ కూడా రవి కుజుల యొక్క బలం వల్ల ఈ జనవరి ఫిబ్రవరి అండ్ ఇందాక నేను చెప్పినటువంటి ఏప్రిల్ టు మే అండ్ ఆగస్టు అక్టోబర్ అనే మాసాల్లో చాలా హ్యూజ్గా చూస్తారని చెప్పచ్చు. అయితే శుక్రబలం వీక్ అవ్వడం వల్ల, కేవలం శుక్రబలం వీక్ అవ్వడం వల్ల ఈ 2025 మే అండ్ జూన్ ఈ 2 నెలల్లో కూడా ఎవరైతే సినీ, కళా, నాటక రంగాల్లో ఉంటారో, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో వాళ్ళు రాణించాలనుకుంటూ ఉంటారో వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే శుక్రుడు అక్కడ వీక్ అయ్యాడు కాబట్టి వైవాహిక జీవితంలో సమస్యలు రావడం కానీ, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఏదర్ మెన్ ఆర్ విమెన్ ఇద్దరికీ కూడా ఎవరికైనా సరే పర్సనల్ ప్రాబ్లమ్స్, బయటికి చెప్పుకోలేని గుప్త రోగములు అంటాము. అంటే ఫర్ సపోజ్ ఉమెన్కి అయితే పీసీఓఎస్ అవ్వచ్చు, మెన్కి అయితే స్పెమ్ కౌంట్ లేకపోతే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా లవ్ బ్రేకప్స్ అవ్వచ్చు. శుక్రబలం వీక్ అయింది అంటే ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా శుక్రబలం వీక్ అయినప్పుడు సినీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా రిలీజులు పెట్టుకోవడం కానీ, ఆ మూమెంట్స్లో ఆ మే జూన్ నెలల్లో ఆ ఫార్వర్డ్ మూమెంట్స్ కానీ ముందడుగు వేయడము, కొత్తవైనా స్టార్ట్ చేయడం లాంటివి చేయొద్దు. బికాజ్ ఎప్పుడైతే శుక్రబలం వీక్ అయిందో కాస్త నష్టపోతారు. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే లగ్జరీకి వెళ్ళి మే అండ్ జూన్ మాసాల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టద్దు. అలా ఖర్చు పెట్టడం వల్ల ఏంటంటే చాలా నష్టాన్ని చూస్తారు, తెలియకుండానే చాలా నష్టం అనేది కలుగుతుంది. సో ఈ మంత్స్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటిది గోచారము. ఒకవేళ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చూసి డిసప్పాయింట్ అయ్యి నాకు ఈ సంవత్సరం చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ ఉన్నాయి, ఎలా ఉందా ఏంటా అని అసలు అనుకోవద్దు. ఎందుకంటే పర్సనల్ చార్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది గోచారము.
మీతో పాటు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి జీవరాశులకి, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మందికి కూడా ఇదే ప్రొడిక్షన్ ఉంటుంది. కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి ఆ జాతక, ఆ గ్రహ సంచారాలే మీ యునీక్గా ఓన్లీ మీకోసం మాత్రమే చెప్తాయి. సో ఆ రెండింటినీ కొలైడ్ ప్యారల్గా చూసుకున్న తర్వాత మాత్రమే ఆ ఒరిజినల్ నిర్ణయానికి రావాలి. సో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, మనోధైర్యంతో ఇంకా పనిచేయండి, మీ ఎఫర్ట్స్ ఇంకా పెట్టండి, మీ తెలివి, మీ కష్టాన్ని, మీ టైంని మీరు అనుకునేటువంటి గమ్యం మీద పెట్టండి. వెరీ షూర్ ఖచ్చితంగా మీరు సాధిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం అంటే వెరీ స్కిల్ఫుల్ నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చూసుకుని తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి. నేను చెప్పేటువంటి పరిహారము ఖచ్చితంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రుద్రయాగం చేయండి. ఈ సంవత్సరంలో రుద్రయాగం చేస్తే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఎనర్జీ, ఈ షష్టగ్రహ కూటమి కానీ, గురు, శని, రాహు, కేతులు ట్రాన్సిట్స్ వల్ల కానీ ఈ రుద్రయాగం అనేటువంటిది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎవ్వరు చేసినా మీ జీవితం మారుతుంది. టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. జీవితంలో ఒక్కసారైనా మీరు చేయాల్సింది రుద్రయాగము. ఖచ్చితంగా రుద్రయాగం చేయండి, జీవితం మారుతుంది. జాతక రీత్యా ఎవరైనా కూడా ఎదుర్కొనే సమస్యలకి పరిహారాలు చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి గురుగారు? తప్పకుండా అండి. ఏదైనప్పటికీ కూడా గోచారం వేరు, పర్సనల్ చార్ట్ వేరు. ఖచ్చితంగా ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకున్న వాళ్ళు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ని, మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క గోచారాన్ని మూడింటిని చూసి మీ కోరికలు ఏంటి, మీ భావన ఏంటి, ఇప్పుడు ఏమనిపిస్తోంది, ఏ థాట్ ప్రాసెస్లో మీరు ఉన్నారు, ప్రతిదీ కూడా కూలంకషంగా చూసి చర్చించి మాట్లాడిన తర్వాత ఏదైతే నిర్దిష్టమైన పరిహారాన్ని ఆచరింపచేయాలో దాన్ని మీతో ఆచరింపచేసి ఆ మంత్రోపాసన చేయించేలా చేసి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చేలా నేను చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.